ఐశ్వర్య గారు, మిమ్మల్ని కొన్ని చిట్ చాట్ క్వశ్చన్స్ అడుగుతాము, వాటికి మీరు ఆన్సర్ చేయాలి. షూర్. కర్ణాటక నుంచి వచ్చిన మీకు తెలుగులో ఛాన్స్ ఎలా వచ్చింది? అంటే నేను కన్నడలో ఆర్కా మీడియా వాళ్ళకి సీరియల్ చేస్తున్నప్పుడు, ఇక్కడ ఆర్కా మీడియా చాలా పెద్ద పేరు ఉంది కదా, సో పెద్ద ప్రొడక్షన్ హౌస్. సో వాళ్ళే నన్ను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఫస్ట్ నేను ఈటీవీ కోసమే సీరియల్ చేశాను, నా పేరు మీనాక్షిలో. సో అలా వచ్చింది అవకాశం. మీకు టాలీవుడ్ హీరోలో క్రష్ ఎవరు అంటే ఎవరినేం చెప్తారు? ఆల్వేస్ మహేష్ బాబు. కాలేజ్ డేస్ లో మీరు చేసిన ఒక క్రేజీ థింగ్ అంటే ఎప్పుడు ఫస్ట్ పీరియడ్ అస్సలు వెళ్ళేదాన్ని కాదు. సో నాతో పాటు పాపం నా ఫ్రెండ్స్ కూడా నా కోసం వెయిట్ చేస్తూ వాళ్ళు కూడా బంక్ చేసేవాళ్ళు. సో ఎప్పుడో ఒక్కసారి బంక్ చేసి ఒక్కసారి సినిమాకి వెళ్ళామన్నమాట. షో అండ్ సీరియల్స్ మీకు ఏది బాగా ఇష్టం? అంటే చాలా ఇయర్స్ నుంచి సీరియల్ లైక్ స్మాల్ స్క్రీన్లో సీరియల్ చేస్తూ ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి నాకు సీరియల్స్ అంటేనే చాలా ఇష్టం. అండ్ అప్పుడప్పుడు టీవీ షోస్ కూడా వెళ్తూ ఉంటాను. మీరు డేట్కి వెళ్ళాలనుకుంటే ఏ హీరోతో వెళ్తారు? డేటింగ్ అదే కదా చెప్పాను, నా క్రష్ మహేష్ బాబు గారితో వెళ్తా. మీ లైఫ్ ఒక రోజు రిటర్న్ రావాలి అనుకున్న రోజు ఏంటి? రిటర్న్ రావాలి అంటే అలా ఏం లేదు. నా లైఫ్లో అన్ని కరెక్ట్ ప్లేస్లో ఉంది, అన్ని బాగా జరుగుతుంది, ఇలానే ఉండని. ఫ్యూచర్లో మీరు ఏ పొజిషన్లో ఉండాలనుకుంటున్నారు? ఫ్యూచర్లో అంటే చాలా మంచి స్థాయిలో ఉండాలి. సో మంచి పాపులర్ అవ్వాలి. లైక్ అందరూ నన్ను ఇంకా ఇంకా ఎక్కువ లైక్ పొగడాలి. నా యాక్టింగ్ని చాలా చాలా లైక్ అందరూ ఇష్టపడాలి. మీ డ్రీమ్ రోల్ ఏంటి? డ్రీమ్ రోల్ ఏదైనా మైథాలజికల్ క్యారెక్టర్. ఇంకెప్పుడు ఈ పని చేయకూడదు అనుకున్న సందర్భం ఏమైనా ఉందా? అంటే నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, ఎవరైనా నన్ను కొంచెం తక్కువ చేసి మాట్లాడినప్పుడు నేను నిలదీయను. సో ఎప్పుడు నిలదీసి మాట్లాడాలి అని అనుకుంటాను, కానీ ఎప్పుడు అలా చేయలేదు. మీరు మూవీ ఎప్పుడు చేయాలనుకుంటున్నారు? అంటే నాకు సీరియల్స్ చాలా కంఫర్టబుల్గా ఉంది. అంటే మూవీస్ అంటే చాలా లక్ ఉండాలి. సో అక్కడ నాకు లక్ ఫేవర్ అవుతుందా, హ్యాండ్ ఇస్తుందా అని తెలీదు. సో సీరియల్లో మంచిగా ఉంది, సో ఇక్కడే ఉండిపోతాను. తెలుగు లేదా కన్నడ అంటే మీరు ఏది చూస్ చేసుకుంటారు? అరే ఏ కళ్ళు మీకు ఇష్టం అని అడిగినట్టుంది. నాకు కన్నడ తెలుగు రెండు చాలా ఇష్టం. మీకు తెలుగు అండ్ కన్నడ నుంచి ఒకేసారి 2 బిగ్ ప్రాజెక్ట్స్ వస్తే ఏది యాక్సెప్ట్ చేస్తారు? అంటే ఇప్పుడు ప్రస్తుతం తెలుగులో కొంచెం ఎక్కువగా పాపులర్ ఉన్నాను కాబట్టి తెలుగు. మీకు బాగా ఇరిటేషన్ వచ్చే సిచ్యువేషన్? అంటే నేను నార్మల్గా మేకప్ చేసుకుంటున్నప్పుడు, లేకపోతే నేను ఎవరితోనైనా లైక్ మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా ఇలా నిల్చొని నన్నేలా స్టేర్ చేస్తుంటే నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది. సో నేను అలాంటి వాళ్ళని తిట్టేస్తాను. అసలు ఎవరు అని మొహం కూడా చూడను, తిట్టేస్తాను. మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎక్కువ ఇబ్బంది పడిన సిచ్యువేషన్? ఇండస్ట్రీకి స్టార్టింగ్ వచ్చినప్పుడు లైక్ అప్పుడు ఇంకా కొత్త వాళ్ళు కదా, సో మేమేం తప్పు చేయలేకపోయినా లైక్ పెద్ద ఆర్టిస్టులని తిట్టకుండా మమ్మల్ని ఎక్కువ తిట్టేవాళ్ళు. సో అది చాలా ఇబ్బంది అనిపించేది. మీకు ఒక 2 థింగ్స్ చెప్తాము, మీరు ఒకటి చూస్ చేసుకోవాలి. ట్రెడిషనల్ ఆర్ మోడర్న్? ట్రెడిషనల్. షోస్ ఆర్ సీరియల్స్? సీరియల్స్. పానీపూరి ఆర్ బిర్యానీ? బిర్యానీ. మార్నింగ్ ఆర్ నైట్? మార్నింగ్. పబ్ ఆర్ బీచ్? పబ్. వెజ్ ఆర్ నాన్ వెజ్? వెజ్. ఒక టంగ్ ట్విస్టర్ 5 టైమ్స్ చెప్పాలి. ఓకే. ఎర్ర కార్లో నల్ల కార్లు, నల్ల కార్లకి
ఎర్ర డోర్లు. ఎర్ర ఎర్ర కార్లు, నల్ల కార్లు, నల్ల కార్లకి ఎర్ర డోరు.